మన బుకిష్ నాలెడ్జ్ వేరు. బుక్ లో ఉన్నట్టుగా తంబు రూల్ ప్రకారం మనం మార్కెట్ లో వెళ్ళలేం. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ వరల్డ్ కి వెళ్తారో స్టోరీ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో పిల్లోడికి ఆ నాలెడ్జ్ రావడానికి సిఏ బాడీ ఏం చేసిందంటే 2 లెవెల్స్ ఆఫ్ సిఏ మీరు చదివిన తర్వాత దాన్ని ఎలా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఆ ఎగ్జామ్షన్ తేయడం కూడా ఎలా తేవాలి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అనే థియరిటికల్ గా చదువుకుంటాం. బట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ కి వెళ్తారో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రాక్టికల్ గా ఎలా ఇస్తారు ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, ట్యాక్స్ పే చేస్తే ఎంత పే చేయాలి, ప్రాక్టికల్లీ వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ అనేది పిల్లలు ఆర్టికల్షిప్ లో నేర్చుకుంటారు. సో వన్స్ ఆర్టికల్షిప్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్ లో ఫుల్ కేస్ స్టడీ అప్రోచ్ లో వచ్చేసారు ఇప్పుడు సిఏ బాడీ. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ లో జరుగుతున్న కేస్ లాస్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకొచ్చి సబ్జెక్ట్ లో పెట్టేసి అలా ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నారు సబ్జెక్ట్. సో వన్స్ ఫైనల్ ఈస్ ఆల్సో డన్, హీల్ బి ఏ కంప్లీట్ ప్రొఫెషనల్. సో ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్.